హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హరి. ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి స్పెషల్ అండి. జనరల్ సైన్స్లో ఇది 9వ వీడియో అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ముందు చేసినటువంటి 8 వీడియోలు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉందండి. అదేవిధంగా ఈ వీడియో చివరిలో కూడా మీకు ప్లేలిస్ట్ అయితే కనిపిస్తుంది, అక్కడ నుంచి చూడొచ్చండి. మరి టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. తీగలను అతికించుట కొరకు చేయు సోల్డరింగ్ విధానంలో పదార్థంగా ఏర్పడే ఏ మిశ్రమాన్ని వాడతారు? ఆన్సర్ ఆప్షన్ 1 లెడ్ మరియు టిన్. శరీర అంతర్భాగాలను స్కానింగ్ చేయుటకు ఉపయోగించే అల్ట్రాసోనోగ్రఫీ విధానంలో ఏ ధ్వనులను వాడతారు? ఆన్సర్ ఆప్షన్ 2 అతిధ్వనులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. హైగెన్స్ ప్రతిపాదించిన కాంతి తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి తరంగాలు ప్రయాణించుటకు ఏ యానకం అవసరమని ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఈథర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. చత్వారము అనే లోపముని సవరించుట కొరకు వాడే కటకం ఏది? సత్వారం వచ్చింది అంటారు కదండి, అదండి. ఆన్సర్ ఆప్షన్ 4 స్తూపాకార కటకం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నెటిజం అనే కేంద్రాన్ని ఏ నగరంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 ముంబై. జియో ముంబైలో ఉంది కదండి, ముఖేష్ అంబానీ, అలా ముంబై. ఎలక్ట్రోప్లేటింగ్లో రాగిని ఉపయోగించుటకు గల కారణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విద్యుత్ నిరోధకం తక్కువ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో గమన జడత్వానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. చూద్దామండి ఒకసారి. ఫ్యాన్ స్విచ్ను ఆపనప్పటికీ కొంతసేపు తిరగడం గమన జడత్వాన్ని. బస్సు డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు ప్రయాణికులు ముందు వైపు వంగడం. లాంగ్ జంప్ చేసే అథ్లెట్ లాంగ్ జంప్కు ముందు కొంత దూరం నుండి పరిగెత్తడం. ఇవన్నీ కూడా గమన జడత్వానికి ఉదాహరణలండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ద్రవాల ప్రవాహ రేటును కనుగొనుటకు ఉపయోగించే మీటర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వెంచురీమీటర్. ద్రవాల ప్రవాహ రేటును తెలుసుకోవడానికండి. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో నక్షత్రపు గ్రహంగా పిలువబడే గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బృహస్పతి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మూలకాలను మొట్టమొదటిసారిగా వర్గీకరించిన రసాయన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డాబర్నీర్. గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, గాఢ నత్రిక్ ఆమ్లాలను 3:1 నిష్పత్తిలో కలిపినప్పుడు ఏర్పడే మిశ్రమాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆక్వరేజియా. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో క్యాన్సర్ వ్యాధి నివారణలో ఉపయోగించే జడవాయువు ఏది? క్యాన్సర్ వ్యాధి నివారణలో ఉపయోగించే జడవాయువు. ఆన్సర్ ఆప్షన్ 3 రాడార్. టియర్ గ్యాస్గా పిలువబడే క్లోరోపిక్రిన్. టియర్ గ్యాస్ అంటే ఇక్కడ ఆన్సర్ క్లోరోపిక్రిన్ ఫార్ములా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 CCl3NO3. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ముడతలు పడని వస్త్రాలు మరియు మ్యాగ్నెటిక్ టేప్ల తయారీలో వినియోగించే ప్లాస్టిక్ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 టెర్లిన్. నెక్స్ట్ బిట్ అండి. పురాతన వేలుముద్రలను గుర్తించుటకు ఉపయోగించే రసాయనిక ద్రావణం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 నిన్హైడ్రిన్. అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో పాల్గొనే విటమిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 విటమిన్ B6.
అమైనో ఆమ్లాల ఉత్పత్తిలో విటమిన్ B6 పాల్గొంటుంది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రింది వాటిలో స్వేద రంధ్రాలు లేని జీవులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. పక్షులు, కుక్కలు, ఏనుగులు వీటిలో ఈ జంతువులు వీటికి కూడా స్వేద రంధ్రాలు అంటే చెమటకు వచ్చే రంధ్రాలు లేవు. నెక్స్ట్ పెట్టండి. సాధారణంగా క్షీరదాల ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉండదు, కానీ క్రింది ఏ క్షీరదాలలో ఎర్ర రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 అంటే ఒంటె, లామ. ఈ రెండు కూడా క్షీరదాలే, పాలిచ్చి పెంచేవే. నెక్స్ట్ అండి. నాడీ కణాల మధ్య గల ఖాళీ ప్రదేశంలో ఉండే రసాయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎసిటైల్ కోలిన్. నెక్స్ట్ పెట్టండి. గనేరియా వ్యాధితో బాధపడుతున్న మహిళ వల్ల తాను జన్మనిచ్చే శిశువుకు కలిగే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆప్థాల్మియా నియోనోటోరం. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వాటిలో టానింగ్ పరిశ్రమలో ఉపయోగించే మొక్క ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే తంగేడు, తుమ్మ, తమలపాకు. పక్కన ఉన్నవి రసాయన నామాలండి. ఇప్పుడు సపోజ్ తుమ్మ చూసినట్లయితే అకేసియా అరబికా అనేది రసాయన నామం. తమలపాకు యొక్క రసాయన నామం చూసినట్లయితే పైపల్ బీటల్. తంగేడు చూసినట్లయితే కాసియా ఆరిక్యులేటా అనే రసాయన నామాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. కాలిన్స్ డిక్షనరీ ద్వారా వర్డ్ ఆఫ్ ద ఇయర్ 2022గా ఏ పదాన్ని మనం పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 3 పెర్మాక్రిసిస్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘశ్రేణి సబ్సోనిక్ క్రూయిడ్ క్షిపణి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 నిర్భయ. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఫాస్ట్ బ్రేడర్ టెస్ట్ రియాక్టర్ FBTRలో ఉపయోగించే ఇంధనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మిక్స్డ్ కార్బైడ్ ఇంధనం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మన దేశం యొక్క తొలి సూపర్ కంప్యూటర్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 పరం 8000. తొలి సూపర్ కంప్యూటర్ అండి పరం 8000. క్రింది వాటిలో నానో పదార్థాల లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. అతి సూక్ష్మంగా, తేలికగా ఉండటము, అధిక మెమొరీని నిల్వ చేయవచ్చు, స్థితిస్థాపక శక్తిని కలిగి ఉంటుంది. ఇవన్నీ కూడా నానో పదార్థాల లక్షణాలండి. గుప్తుల పరిపాలనా కాలంలో వెలసిన ప్రఖ్యాత నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా పనిచేసిన ధర్మపాలుడు ఏ నగరానికి చెందినవాడు? ఇక్కడ నలంద విశ్వవిద్యాలయానికి అధిపతిగా పనిచేస్తుంది ఎవరు? ధర్మపాలుడు ఏ నగరానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ 4 కాంచీపురం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మధ్య ప్రాచీన శిలాయుగ స్థావరాలన్నింటికీ గల సంస్కృతికి ఏమని పేరు? ఆన్సర్ ఆప్షన్ 2 నేవేసా సంస్కృతి. మధ్య ప్రాచీన శిలాయుగ స్థావరాలన్నింటి కూడా నేవాస సంస్కృతికి పిలుస్తారండి. నెక్స్ట్ బిట్ అండి. ఋగ్వేదములో హరియూపియా అని ప్రస్తావించబడిన నగరం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ హరియూపియా అంటే హరప్ప అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. జైన మతం ప్రకారం సల్లేఖన వ్రతం పాటించి మరణించిన గుప్తరాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 చంద్రగుప్త మౌర్యుడు. మౌర్యుల కాలంలో సబ్ జిల్లా కలెక్టర్తో పోల్చదగు జిల్లా అధికారి ఎవరు? మౌర్యుల కాలంలో అండి. ఆన్సర్ ఆప్షన్ 1 రజ్జుక. ఇండో గ్రీకు రాజైన మేనాండర్ గురించిన గౌరవప్రద ప్రస్తావన గల 11వ శతాబ్దపు గ్రంథమైన అవధాన కల్పతరువు రచయిత ఎవరు?
అవధాన కల్పతరువు అనే గ్రంథానికి రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 క్షేమేంద్రుడు. కారవేలుని హదిగుంప శాసనం ప్రకారం అతడిచే ఓడింపబడిన రాజు క్రింది వానిలో ఎవరు? కారవేలుని హదిగుంప శాసనాన్ని వేసింది ఎవరని అడుగుతారండి. కారవేలుడు హదిగుంప శాసనం ప్రకారం అతనిచే ఓడింపబడిన రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవందురు. అంటే పుష్యమిత్ర శుంగుడు, మొదటి శాతకర్ణి, డిమిట్రియస్ వీళ్ళందరూ కూడా కారవేలుడి దగ్గర ఓడిపోయిన వాళ్ళేనండి. శాతవాహనుల పాలనలో కోశాధికారిని ఏ విధంగా పేర్కొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 హెరానికా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. రోమ్ దేశపు బంగారు నాణాలు అత్యధిక సంఖ్యలో తూర్పు తీరంలో లభించిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అరికమేడు. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అంటారండి అని వర్ణించిన చరిత్రకారుడు ఎవరు? అలా అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 విఏ స్మిత్. ప్రఖ్యాత ఖజురహో దేవాలయాలను నిర్మించిన రాజవంశం ఎవరు? ప్రఖ్యాత ఖజురహో దేవాలయాలను నిర్మించిన రాజవంశం. ఆన్సర్ ఆప్షన్ 4 చందేలులు. నెక్స్ట్ బిట్ చూద్దామండి. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని అయిన మాలిక్ కాఫర్ ఓడించిన ప్రముఖ రాజు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మరి చూద్దాం మాలిక్ కాఫర్ ఎవరెవరిని ఓడించారో చూద్దామండి. కాకతీయ ప్రతాపరుద్రుడు, అదేవిధంగా మధుర వీరపాండ్యుడు, హోయసాల బల్లాలుడు వీళ్ళందరినీ కూడా ఓడించాడండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. నిరుద్యోగ ముస్లిం యువతీ యువకుల కోసం దివాన్-ఇ-ఖైరాత్ అనే శాఖను ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్ బిట్ అండి. క్రింది వారిలో మొఘల్ చక్రవర్తి అక్బర్ సమకాలీనుడైన భక్తి ఉద్యమకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 తులసీదాసు. భారతదేశంలోనే అత్యంత పెద్దదైన గుమ్మటం గల కట్టడం గోల్ గుంబజ్ ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 బేజాపూర్. గోల్ గుంబజ్ బేజాపూర్లో ఉందండి. విజయనగర సాలువ వంశరాజుల చరిత్రను తెలియజేయ గ్రంథమైనటువంటి సాలువాభ్యుదయమును రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 రాజనాథ డిండుముడు. సాలు వంశరాజులు డిండుముడు గురించి తెలుస్తుంది కదండి. నెక్స్ట్ పెట్టండి. జానపద చిత్రాల శైలి మధుబని భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? ఆన్సర్ మధుబని. జానపద చిత్రాల శైలి మధుబని ఉత్తరప్రదేశ్లో ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మణిపురి సంకీర్తనకు సంబంధించి క్రింది వానిలో పరిగణించబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు సి మాత్రమే సరైనది. ఇది సంగీత మరియు నృత్య ప్రదర్శన. సి ఇది శ్రీకృష్ణుని జీవితం మరియు కార్యాలను వివరించడానికి ప్రచురించబడుతుంది మణిపురి అండి. నెక్స్ట్ చూద్దామండి. సంభాజీ కుమారుడైన సాహుకి రెండవ శివాజీ అనే బిరుదునిచ్చింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 బహదూర్ షా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రీస్తు శకం 1832 సంవత్సరంలో ఒడియార్ వంశస్థుల పాలనను రద్దు చేసి మైసూర్ సంస్థానాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 విలియం బెంటింగ్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. క్రీస్తు శకం 1882లో భారతదేశంలో థియోసాఫికల్ సొసైటీ ఏ ప్రదేశంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 అడయార్. థియోసాఫికల్ సొసైటీ
1882లో అడయార్లో స్థాపించబడింది. క్రింది వాటిలో గాంధీని ప్రభావితం చేసిన రచనలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ద మదర్ గోర్కీ, సివిల్ డిసొబీడియన్స్ తోరా, అంటూ ద లాస్ట్ రస్కిన్ ఇవన్నీ కూడా ప్రభావితం చేసిన రచనలండి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశంలో వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ లిన్లిత్గో. నెక్స్ట్ పెట్టండి. 1938వ సంవత్సరంలో హరిపూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సుభాష్ చంద్రబోస్. జాతీయ కాంగ్రెస్ సమావేశానికి హరిపూర్లో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ సమావేశానికి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షత వహించారు. నెక్స్ట్ పెట్టండి. షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది? ఆన్సర్ నాగా అనే కొండల మీద ఉన్నదండి. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో ఏ కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 దాద్రా నగర్ హవేలీ. అమీన్ దీవులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 లక్షద్వీప్. అమీన్ దీవులు లక్షద్వీప్లో ఉన్నాయి. నెక్స్ట్ పెట్టండి. క్రింది వాటిలో ఏ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దును పంచుకోదు? ఆన్సర్ ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. నెక్స్ట్ పెట్టండి. కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 మధ్యప్రదేశ్. ఒడిశాలోని చిల్కా సరస్సుకు సంబంధించి వాస్తవం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అది మంచినీటి సరస్సు. చిలక సరస్సు అనేది ఉప్పు నీటి సరస్సు అండి, మంచినీటి సరస్సు కాదు. ఉప్పు నీటి సరస్సు అది కుర్దా, గంజాం, పూరి జిల్లాల్లో విస్తరించింది. అది రైటే. అది 1200 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇది కూడా రైటేనండి. భారతదేశంలో నల్లరేగడి నేలలు ఏ వర్గానికి చెందుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 చెర్నోజం. ప్రధాన ఖరీఫ్ పంట ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 వరి. 1వ నెంబర్ జాతీయ రహదారి ఏ నగరాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అంబాలా, జలంధర్ల గుండా ఢిల్లీ, అమృత్సర్లను కలుపుతుంది. విస్తీర్ణ ప్రకారంగా ఈ క్రింది వాటిలో ఏ దేశం భారతదేశం కంటే చిన్నది? ఆన్సర్ ఆప్షన్ 1 అర్జెంటీనా. నెక్స్ట్ పెట్టండి. భూమి మీద రాత్రి పగలు సంవత్సరం అంతా సమానంగా ఉండే ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భూమధ్య రేఖ. మరి ఇంత మంచి విషయాలు తెలిపినటువంటి వీడియోని లైక్ చేస్తారని, మరిన్ని ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.